శ్రీ గురుభ్యో నమః. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అర్జున, ఈ ప్రపంచంలో అనేకమైన సంప్రదాయాలు, అనేకమైనటువంటి యోగ మార్గాలు, అనేకమైనటువంటి మతాలు ఎన్నో కోకల్లులుగా ఈ ప్రపంచంలో ఉన్నాయి. నా మతము గొప్పది అని ఒకరంటే, లేదు మా మతము గొప్పదని ఒకరంటారు. ఈ మతాలతోనూ ఇప్పుడు ప్రజలు నాది గొప్ప అంటే నాది గొప్ప అని పోట్లాడుకుంటారు తప్ప అసలు శబ్దస్పర్శ రూపరసగంధాదులు లేనటువంటి సత్యమైనటువంటి పరమాత్మ, నిరాకారమైనటువంటి పరమాత్మ, అవినాశి అయినటువంటి పరమాత్మ, అగోచరమైనటువంటి పరమాత్మ ఎవరు తెలుసుకోగలుగుతారో వారే సత్యాన్వేషకులు. అంటే ఆకుంచనేన కుండలిన్యాం కవాటమద్ఘాట్య మోక్షద్వార విభేదయేత్. ఈ యొక్క మోక్షమైనటువంటి ద్వారాన్ని ఎవరు చూసినా నేను మోక్షం పొందుతాను, నా బ్రహ్మకపాలం బద్దలైపోయి నేను మీదకు వెళ్ళిపోతాను, లేదంటే నేను స్వర్గ ప్రవేశం చేస్తాను, లేదంటే నేను నరకానికి పాలైపోతానేమో అని భ్రాంతితో బ్రతుకుతుంది భక్తి సమాజం అంతా. నేను ఈరోజు చెప్తున్నా, ఎట్టి వారైనా సరే తన అంగడి లోపల ఉన్న కొండనాలకు వెనుక భాగంలో ఉండేటువంటి బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని ఎవరు ప్రాణ అపాన గతులను నిరోధించి ఎవరు అభ్యసిస్తారో అట్టివారు మాత్రమే మోక్షానికి అర్హులు. దీనికి ప్రమాణం నేను మొదట చెప్పాను. ప్రమాణం లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. శాస్త్ర ప్రమాణం లేకుండా ఏ యొక్క సంభాషణ చేయకూడదు. అలా చేస్తే వాడు మోక్షం కాదు కదా, పుణ్యం కాదు కదా, నరక ప్రాప్తిని పొందుతాడు. ప్రతి విషయానికి ప్రమాణమే కావాలి. చూడండి, యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణః విగతేచ్ఛాభయ క్రోధో యశ్చధా ముక్తయే వశః. అర్జున, ఎవరైతే దృష్టిని భూమధ్యములు నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపచేసి మనసును బుద్ధిని స్వాధీనమర్చుకుంటాడో అట్టివాడి మాత్రమే మోక్షానికి అర్హుడు. వాడు సదా ముక్తుడే సుమా అని చెప్పారు. అపానే జుగతి ప్రాణం ప్రాణేపానం తదాపరి ప్రాణ అపాన గతీరుత్వా ప్రాణాయామ పరాయణః. ఇవాళ మా గురువు గారు, నాకు విద్య నేర్పినటువంటి గురువు గారు ఇవాళ రావాలి. వారికి అక్కడ చాలా అమెరికా నుంచి దగ్గర ఇంచుమించు 140 మంది, ఆస్ట్రేలియా నుంచి ఒక 15 మంది, జపాన్ నుంచి ఒక 3 దగ్గర ఇంచుమించు 200 మంది దేశీయులు వచ్చి ఆశ్రమంలో ఉన్నారు. వారంతా కలిసి 3 కోట్ల రూపాయలు పెట్టి ఆశ్రమంలో ఒక 40 గదులు ఉండేటట్టు ఒక పెద్ద బిల్డింగ్ ప్లాన్ చేసి దగ్గరుండి కట్టిస్తున్నారు. మరి నాయన, ఇప్పుడు నేను రాలేను, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ వదిలి వస్తే నాకు సమయం సరిపోదు. ముందు ఆ లోకల్లో ఎవరైతే ఉన్నారో, ఇంతవరకు నువ్వు అక్కడ 24 సంవత్సరాలు, ఈనాటికి 25 సంవత్సరాల నుంచి ఉంటున్నావు, అసలు నువ్వేంటో ఇది ఎవరికి తెలియదు కదా, నువ్వేం సాధన చేస్తున్నావో ఎవరికి తెలియదు, అసలు నీ భక్తి ఏంటి, నీ మార్గం ఏంటి, అసలు నీ గొడవ ఏంటిరా ఎవరికి తెలియదు కదా. 10 మందిని పిలిచి ఎలాగ ధ్యాన మందిరం కట్టావు గనక 10 మందిని ముందు గ్రామస్తుల్ని, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానించి వారికి నువ్వు ఈ సాధన ఏంటో వారికి చెప్పు, నీవేంటో వాళ్ళకి తెలియచేయి. సంసార సాగరం ఘోరం అంటే సంసార సాగరంలో కొట్టుకుపోతుంటేటువంటి ఎందరో అభాగ్యులు ఈ యొక్క మార్గాన్ని అభ్యసించి
వారు సాధన చేస్తే వారు శాంతిని పొందుతారు. ఇంతకీ సాధన 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 అంటే ఏంటి? భార్యను విడిచిపెట్టాలా, సంసారాన్ని విడిచిపెట్టాలా, ఇల్లు కనుకలు విడిచిపెట్టేయాలా, వృత్తుల్లోకి వెళ్ళి అన్ని వదిలేసి రాజ్యాన్ని వదిలేసి చెట్టు కింద కూర్చోవాలా? అక్కర్లేదు. ఆయన మహాయోధుడు, మహాయోగి. ఆదర్శం కోసం ఆయన పనిచేశాడు. మనలందరినీ చెట్టు కిందకు పొమ్మల్లా ఒక మార్గాన్ని కనుగొన్నారు. ఈ మార్గము ఆనాపాన సతి అని అన్నారు. ఆ ఆనాపాన సతి అనే మార్గమే ప్రాణ అపాన గతీరత్వ ప్రాణాయామ పరాయణ అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు. శ్రీకృష్ణుడు చెప్పిందే బుద్ధుడు చెప్పారు. కృష్ణుడు సాందీప మహర్షి చెప్పిందే కృష్ణుడు చెప్పారు. శ్రీరామచంద్రుడు ఆంజనేయుకి ఇది అమనస్క యోగము అని చెప్పారు. ఈ అమనస్కమైనటువంటి యోగం ఏదైతే ఉన్నదో అది విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులిద్దరికీ నేర్పారు. అలయక సప్తవారధుల నావలదరి నుండి వలదరికి ఒక రీతిగా ఈదిన ఈదగవచ్చుగాని నగంబులు పెగలింపవచ్చుగాని ఇయ్యల అమనస్క యోగంబు గ్రహింపగరాదు తలంప నేరికి హనుమా. హనుమంతుడు శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు పాద పూజ చెయ్యకుండా అతనికి దినచర్య ఉండేది కాదుట. అంతటి పరమ భక్తుడు హనుమంతుడు. అలాంటి హనుమంతుడు ప్రాతకాలాన్ని పువ్వులు పట్టుకుని అడవడిగా వెళ్ళిపోతుంది రాముడి దగ్గరికి. సీతాదేవి పిలిచింది, హే హనుమ, ఎక్కడికి వెళ్తున్నావు అంత తొందరగా? స్వామికి పూజ చేయాలి కదమ్మా, నాకు వేరే పని అప్ప చెప్పారు, ఇక్కడ పూజ చేసిన తర్వాత ఆ పని చూసుకోమని అన్నారు, అందుకు నేను అడవడిగా వెళ్తున్నాను. సరే, ప్రతి ఒక్కరూ పూజ చేస్తారు, ఇంతకాలం నుంచి నువ్వు పూజ చేస్తున్నావు, నీకు ఊహొచ్చిన కాడి నుంచి శ్రీరామచంద్రుడి పాదసేవ చేస్తున్నావు, పాద పూజ చేస్తున్నావు, నీకేమైనా వచ్చిందా? నీకేమైనా అనుభవం కలిగిందా? నీకేమైనా అనుభూతి పొందేవా? లేదంటే నీకేమైనా మానసికమైన చింతన ఏమైనా కలిగిందా? లేకపోతే నీవేమైనా శక్తి పొందేవా? ఏమి పొందేవు హనుమ, ఒకసారి చెప్పు నాన్న అంటే, ఏం పొందుతావమ్మా? పూజ చేస్తున్నాను అంతే, నాకు శాంతి కలుగుతుంది అంతే, ఇంకంతకన్నా ఏం ఆశించి నేను పూజ చేయడం లేదుగా. లేదు, ప్రతి మనిషి ఆశించవలసింది జన్మరహితము. జన్మరహితము, మరుజన్మ లేకుండా ఉండేటువంటి పరమ ప్రాప్తిని కదా ఆశించేది. ప్రతి ఒక్కరూ పూజ చేసేది, జపం చేసేది, ధ్యానం చేసేది, ఏం చేసేదైనా సరే. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది విను అంటే, అంటే కొత్తగా మీరేం చెప్తారమ్మా? లేదురా, నీకు తత్వం అంటే ఏమిటో తెలియాలి, రామతత్వం అంటే ఏమిటో తెలియాలి, అసలు నీ తత్వం అంటే ఏమిటో తెలియాలి అని చెప్పి కూర్చోబెట్టి తారక తత్వం అంతా బోధించింది సీతాదేవి ఆంజనేయ స్వామి. అప్పుడు వెళ్ళి అడుగుతారన్నమాట, స్వామి ఇంతకాలం భక్తిపరంగా నేను మీకు పూజ చేశాను, ఇప్పుడు నన్ను నేను తెలుసుకోవడానికి నా యొక్క తత్వం ఏం చేస్తే నేను తెలుసుకోగలుగుతానో అది నాకు చెప్పండి అని ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడిని అడిగితే అప్పుడు అమనస్కయో హనుమంతుడు చెప్తారు. వజ్రాంగుడు అని హనుమంతుడికి ఒక గొప్ప పేరుంది. ఎందుకంటే ఆ సాధన చేసే వాళ్ళకు ప్రతి అంగం వజ్రాయుధంలా తయారవుతుందిట. అందుకు అంతటి సాధకుడు కనుక ఆ ఋషిముఖ పర్వతం ఎక్కిపోయి ఇంతకాలమో తపస్సు చేశాడు ఆయన, గనుక ఆత్మతత్వాన్ని పొందాడు. కాబట్టి వజ్రాంగుడు అని ఒక పేరు. ఆయన గాలిలో ఎగరగలడు, దూరిలో మాయమైపోగలడు. అంతటి సాధకుడు అనమాట. ఏం లేదు, నిన్నగాక మొన్న మన సల్లూరి సీతారామరాజుని కాళీమాత పూజ చేశారంట, ఇక్కడ మాయమైపోయి అక్కడ పుట్టేవారంట అని చెప్తున్నాం. విని విద్య అంతకు పూర్వమే అణువిద్య చేశాడు హనుమంతుడు. అణిమ గణిమ సిద్ధులు ఉన్నాయి కదా, ఆ అణిమ సిద్ధి సాధన చేశాడు. ఇకపోతే మనము ఈ గాథలు వినడం కాదు, ఈ చరిత్రలు చదువుకోవడం కాదు,
వాటి అసలు నేనేంటి, నాకేంటి, నేను ఎవరను, నేను ఎందుకు జన్మకొచ్చాను, తినడం పడుకోవడం తిరగడమేనా, సంపాదించుకోవడమేనా, అనుభవించడమేనా, ఈ జన్మకు పరమార్థం ఏమైనా ఉన్నదా? రామచంద్ర, నీ తాతలు తండ్రులు ఎందరో పరిపాలన చేశారు ఈ రాజ్యాన్ని, వాళ్ళకి ఏమైనా పేరు పెంపు ఉందా? అక్కడి దాకా ఎందుకు మీ తండ్రి కూడా పరిపాలన చేశాడు, ఏమైనా పేరు పెంపు ఉందా? ఏదో ఒక పరిపాలన, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక మంత్రి, ఒక రాజు. సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు నీ కీర్తి ఉండాలి అంటే నేను చెప్పినట్లు నువ్వు తక్షణం అరణ్యానికి తపస్సు చేసుకో అని ఎంతో ప్రేమాస్పదంగా శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపించింది కైకాదేవి. వాస్తవాన్ని తెలుసుకోక ఆ ఏదో కుతంత్రం పన్ని తన కొడుకు రాజ్యం కట్టడం కోసం ఆ రాముణ్ణి అడవి పని చేసిందని అనేక రకాల నానుడి. ఇదంతా మనకెలా తెలుసు, మనం ఎలా తెలుసుకున్నాం, ఇది నిజమా అని చెప్పడానికి ఒక ప్రమాణం ఉంది. అందరూ రామాయణం చదివితే రాముడి గురించి తెలియదు. ఆధ్యాత్మిక రామాయణం అనేది ఒక 24 శ్లోకాలతో రచించాడు వాల్మీకి మహర్షి. ఈ రచించినటువంటి దాన్ని వశిష్ఠ మహర్షి రాముడికి చెప్పాడనమాట. చూడండి, ఏ మహర్షి, ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే నేను పరమపదం పొందుతాను, ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే నేను పరలోకానికి పోతాను, ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే సమస్తానికి అజేయుడినై ఉంటాను, అటువంటి మార్గాన్ని నాకు చెప్పండి మహర్షి అని రాముడే స్వయంగా వెళ్ళి వశిష్ఠ మహర్షిని అడిగితే ఆ వశిష్ఠ మహర్షి రాముడికి బోధిస్తాడు. అలాంటి సత్యమైనటువంటి విషయాన్ని మనకు మరుగు పెట్టుకున్నాం, మరుగు పడిపోయి ఉన్నది. మనం ఏమిటో తెల్లవారులేసి మన పరుగు మనకిదే కానీ ఒక్క అడుగైనా ఆగి ఆలోచించగలిగితే, వెనక్కి వెళ్ళగలిగితే విషయాన్ని క్షుణ్ణంగా మనం తెలుసుకోగలుగుతాం. ఓం శ్రీ గురుభ్యో నమః.